నమస్కారం. ఈ క్లాస్లో మనం కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. సాధారణంగా మనం ఏదైనా కొత్త కంప్యూటర్లో మన ఫ్రెండ్స్ కానీ ఎవరిదామని చూస్తున్నప్పుడు మన సాంగ్స్ ప్లే చేసుకోవాలంటే లేదా మనం ఏదైనా ఫొటోస్ కానీ వెతకాలంటే ఏం చేస్తుంటాం? మనం అందరం కూడా మై కంప్యూటర్కి వెళ్ళి ఈ కనబడే డ్రైవ్స్ అని వెతుకుతూ ఉంటాం. ఇక్కడ సాంగ్స్ అని ఉంది కాబట్టి మీరు సాంగ్స్లోకి వెళ్ళొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఒకవేళ ఇక్కడికి వెళ్ళారు, సో అలా మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతకకుండా సిస్టమ్ మనం వెతికిలా ఉండాలంటే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ పిక్చర్స్ మీద మనం క్లిక్ చేసి మీకు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ మీద సెలెక్ట్ చేసుకుని సెర్చ్ అని టైప్ చేస్తే చూడండి మీకు మొత్తం అలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సో ఎన్నైతే సిస్టంలో సాంగ్స్ ఉన్నాయో అవన్నీ మీకు సెర్చ్ చేసి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకొకటి ట్రై చేద్దామా? ఈసారి మళ్ళీ పిక్చర్స్, ఈసారి వీడియోస్, ఏమేమి వీడియోస్ ఉన్నాయో మీరు వెతకాలనుకుంటే సెర్చ్ అని టైప్ చేస్తే చూడండి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా స్టాప్ చేద్దాం. తిరిగి ఇలా కాకుండా ఫొటోస్ క్లిక్ చేస్తే ఏం ఫొటోస్ ఉన్నాయో మొత్తం అన్నీ వస్తాయి. సో మీరు ఎక్కడెక్కడో పెట్టిన ఫోల్డర్స్లో ఫొటోస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఇలా ఈ విధంగా కూడా కాదు, కేవలం ఫైల్ నేమ్ పెట్టి మనం వెతకాలనుకుంటే పిక్చర్స్లో లైక్ ఇక్కడ మధురై కనిపిస్తుంది, మధురై చూద్దాం. ఒక మధురై అనే ఫోటో మీకు కనిపించారంటే మధురై సెలెక్ట్ చేశాను, సెర్చ్ చేస్తున్నాను, చూడండి వెంటనే మధురై అని వచ్చింది. కానీ ఎక్కడుంది ఇది? ఇన్ ఫోల్డర్లో ఎఫ్ అని కనిపిస్తుంది కదా, సో ఫోల్డర్లో ఉందన్నమాట. సో అదేవిధంగా సాంగ్లో మ్యూజిక్ క్లిక్ చేశాను. బాలమురళి గారి సాంగ్స్ మనకి విందా అనిపించి బాలమురళి అనే పేరుతో ఉన్న సాంగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ అవుతుంది. సో ఇది మొత్తం డ్రైవ్స్ అని సెర్చ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే సిలో సెర్చ్ చేస్తుంది, తర్వాత డిఈఎఫ్ మొత్తం ఫోల్డర్స్ ఏమేమి ఉన్నాయో డ్రైవ్స్ అన్ని డ్రైవ్స్లోనూ సెర్చ్ చేసి కేవలం ఆ నేమ్ గల ఫైలు, పైగా మ్యూజిక్ సంబంధించిన ఫైల్ తీసుకొస్తుంది. అది తప్ప మీకు ఇక్కడ ఇమేజ్ కనిపించండి చూడండి. సో స్టాప్ చేసి స్టార్ట్ న్యూ సెర్చ్లోకి వెళ్దాం. మనం కావాలంటే మీకు మొత్తం అన్నీ సెర్చ్ చేయాలంటే కనుక అన్ని టిక్ చేసి కొట్టారంటే మొత్తం మ్యూజిక్, వీడియోస్, పిక్చర్స్ మొత్తం కనిపిస్తాయి మీకు. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మనం తెలుసుకుందాం.